బైకర్ శివశంకర్ కు ముందే యాక్సిడెంట్ అయ్యిందా? వేమూరి కావేరి బస్సు డ్రైవర్ ఢీకొట్టడంతో పడిపోలేదా? ఆ రోడ్డుపై డివైడర్ ను ఢీకొట్టి శివశంకర్ పక్కన పడిపోయాక బస్సు వచ్చి ఢీకొట్టిందా? ఈ అనుమానాలకు పోలీసులు అవునని చెబుతున్నారు. రెండు వేర్వేరు ప్రమాదాలని స్పష్టతిస్తున్నారు. బైకర్ శివశంకర్ ముందుగా పడిపోయాక ఆ తర్వాత బస్సు వచ్చి ఢీకొట్టడంతో మంటలు అంటుకున్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వర్షం పడే టైంలో సడన్లీ ఈ హర్డ్ అ సౌండ్. సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు వెనక్కి తీసుకున్నారు బస్సు. కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో టూ వీలర్ ఎవరు నడుపుతున్నారో బస్సు రాకముందే అక్కడ టూ వీలర్ పడి ఉంది. అంటే ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ ఫాల్ అని కూడా అయి ఉండొచ్చు. సో బస్సు టూ వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. టూ వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి. ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్ట్స్. ఆ టైంలో దాదాపు 3 o'clock వర్షం పడతా ఉంది. వర్షం పడే టైంలో సడన్లీ ఈ హర్డ్ అ సౌండ్. సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు వెనక్కి తీసుకున్నారు బస్సు. కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో టూ వీలర్ ఎవరు నడుపుతున్నారో బస్సు రాకముందే అక్కడ టూ వీలర్ పడి ఉంది. అంటే ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ ఫాల్ అని కూడా అయి ఉండొచ్చు.